అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి విడుదల రజనీ గారు ఈఎక్స్ ఎమ్మెల్యే చిలకలూరిపేట. రజనీ గారు, నీకు మాట్లాడడానికి కూడా చేతగానట్టుంది, మాట్లాడడానికి రానట్టుంది. పుల్లారావు గారు, మీకు ఒక రోజు వస్తుంది కాదు, మాకంటూ ఒక రోజు వస్తుంది అనాలి. మరి పుల్లారావు గారికి ఒక రోజు వచ్చింది. ఇప్పుడు ఆయన గెలిచాడు పుల్లారావు గారు. ఇంకా మీకు రాదు, రాబోదు, మీరు ఎదురు చూస్తూనే ఉండాలి. ఇక 30 సంవత్సరాలు అవుతుందో, 40 సంవత్సరాలు అవుతుందో మీరు అధికారంలోకి రావాలంటే, లేక మీ పార్టీ ఏదన్నా విలీనం అవుతుందో వేరే పార్టీలలోకి, ఒకసారి చెప్పండి. మీరు రోజుల కోసం ఎదురు చూసి పరిపాలన చేతగాక గాలికి వదిలేశారు రాష్ట్రాన్ని, అభివృద్ధి చేయటం చేతగాక. మరి మీరు పురుషోత్తంపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. ఎందుకు ఊరకు పనికి మాలిన మాటలు? మేము మంచి చేశాం, మాకు ఓట్లు వేయలేదంటారు. మీరు ఏం మంచి చేశారు? సంక్షేమం అందించటం కాదు, సంక్షేమ పథకాలంటూ రాష్ట్రానికి సోమరితనం నేర్పించారు. రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి అంటూ ఏం లేదు, రాష్ట్రానికి రాజధాని అంటూ ఏం లేదు. 3 ముక్కలు చేశారు, రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించారు. కొంతమందికి పథకాల పేర్లు కూడా చెప్పడానికి చేత కాదు. తల్లికి వందనం అనే చేతగాక అమ్మ ఒడి ఇంకా మాకు రాలేదు, వేయలేదని ఒక పెద్ద ఆయన అంటాడు. అది అలా నేర్పించారు రాష్ట్ర ప్రజలకు. గత ప్రభుత్వాలలో సంక్షేమ పథకాలంటూ ఏమీ లేవు. సొంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి కాలం వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటూ పోయిన వాళ్ళే కానీ ఈ సంక్షేమం అంటూ గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా కానీ లేదు. మీరు ఊరకటువంటి పథకాలు నేర్పించి మేము మంచి చేశాం అనేది ఎలా మంచి అవుతుంది? రాష్ట్రానికి రాజధాని ఉండాలి, అభివృద్ధి కావాలి, కంపెనీలు రావాలి, అవి కానీ మంచి అనేది ఈ పథకాలు ఇచ్చి మేము మంచి చేశామనేది అది మంచి కాదు కదా విడుదల రజనీ గారు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఊరకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా సహించడానికి ఆస్కారం లేదు. ఇక మళ్ళీ మీ ప్రభుత్వం 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుందో మీరు విలీనం కావుతారో తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితులు అదేవిధంగా ఉంటే 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు. ఒకసారి తెలుసుకొని మీరు మీకంటూ ఒక రోజు వస్తుంది కాదు, మాకంటూ ఒక రోజు వస్తుంది అని కూడా అనాలి అని తెలియజేస్తూ, ఒకసారి రాష్ట్రం పరిస్థితి గురించి, మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఊరకు పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఏం ప్రయోజనం అంటూ ఏం లేదు. ఆయనకు రోజు వచ్చింది పుల్లారావు గారికి, ఆయన గెలిచాడు, అంతేగాని మీకు ఏ రోజు రాదు, రాబోదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్షేమం అనేది అది అభివృద్ధి కాదు, సోమరితనం నేర్పించినట్టు అని తెలియజేస్తూ, రాష్ట్రానికి ఏదైనా రాజధాని, కంపెనీలు ఉన్నాయి అనేది ఒక అభివృద్ధి అంటారు. అంతేగాని ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా చాలా విధిగా ఉంటుంది వాళ్ళకు, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు మాట్లాడే తీరు కానీ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.